బాబు మోహన్ గారు ఆ కోడిపుంజి మీద సవారీ చేస్తూ అసలు అదేంటి దాని గురించి మొత్తం కూడా మనం ఏంటే లేదు సంక్రాంతి కోడి పందాలకు వెళ్ళాను అనమాట. సంక్రాంతికి సార్ డైరెక్టర్ గారు నన్ను కోడి పందాలకి దూతగా పంపారు అక్కడికి. కోడి పందాలు మా సినిమా కథ గురించి అక్కడ చెప్పండి అని కోడిని ఎక్కించి పంపించారు నన్ను. ఓ హంసనెక్కే బ్రహ్మ అందమొగను అది చిన్నప్పుడు పద్యం. అవును, నన్ను కోడిని ఎక్కించారు. కోడిని ఎక్కించారు. అదే స్పెషల్ అది. సూపర్ సార్. టైటిల్ ఏమో అబద్ధమే జయితే అని ఉంది. అంటే ఏంటి సార్ సత్యమే జయితే ఇన్నోంగేనే అబద్ధమే జయితే? అయ్యో సింపుల్ అండి, మీకు అర్థం కాకపోవడం ఏంటి? అసలు వెంటనే అర్థం కావాలి. అది అర్థమైంది. అబద్ధం ఆడితే ఆడపిల్లలు పుడతారు అంటారట కదా. అంటారంటేనేంటి అంటారు. దీని కూడా చిన్న కథ ఉందన్నమాట. అచ్చా, అదే అబద్ధమేవ జయితే. అంటే ఎవరు అబద్ధాలు ఆడతారు ఏంటి? మరి మొత్తం ఇప్పితేట ఒక్కొక్క ముడి ఇప్పుతాం అట్లా. ఇప్పుడు దీనికి ఒక్క ముడే ఇప్పుతున్నాం, ఒకటే ముడి. అంటే ఒక చిన్న పాయింట్ ఉంటుంది, ఆ పాయింట్ తిప్పుతుంది. అదే అబద్ధమేవ జయితే నాకు తెలిసి. మిగతా అది డైరెక్టర్ గారు చెప్తారు. ఆయన ఎంత తిప్పినా నాకు అభ్యంతరం లేదు. ఏంటంటే యూనిక్ పాయింట్ ఏంటంటే అసలు అంటే అదే సార్ చెప్పినట్టే అబద్ధాలు ఆడితే అమ్మాయి పుడతారు అంటారు కదా. సో సినిమా మొత్తం కూడా ఆ పాయింట్లోనే తిరుగుతుంటుంది. సో హీరో చిన్న ఉన్నప్పుడు వాళ్ళ మదర్ కొన్ని రీజన్స్ వల్ల చనిపోతుంది. ఆ రీజన్స్ ఏంటంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్. అది హీరో పెద్ద అయిన తర్వాత హీరో కొంచెం తను తెలివి తక్కువతనం వల్ల లేకపోతే తనున్న క్యారెక్టర్ వల్ల ఎవరు పుట్టినా కూడా అమ్మాయి పుడుతుందేమన్న భయానికి తన మదర్కి కూడా చనిపోయిన వాళ్ళ మదర్ కూడా అమ్మాయి పుట్టడం వల్లే చనిపోయింది అన్న భయానికి తను పెద్ద అయిన తర్వాత తన వైఫ్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా అదే తన మదర్కి జరిగిందే తనకు కూడా జరుగుతుందేమో అన్న భయానికి అమ్మాయి వద్దనుకుంటాడు. సో అలానే తను అందరిని అడుగుతుంటాడు, అమ్మాయి పుట్టకపోతే అమ్మాయి పుట్టొద్దు అంటే ఏం చేయాలి అందరిని అడుగుతున్న ప్రాసెస్లో మనోడికి ఊర్లో ఉన్న వాళ్ళే చెప్తారు, ఇట్లా అబద్ధాలు ఆడితే అమ్మాయి పుడుతుందంట, సో నువ్వు నీకు అమ్మాయి వద్దంటున్నావు కదా, సో అబద్ధాలు ఆడుకో అని చెప్తారు. అక్కడ నుంచి మనోడు అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాడు. సో అమ్మాయి వద్దు మనోడికి. అక్కడ అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పాలి. నిజం చెప్తే మరి ఏం జరుగుద్దు అంటే ఇది సినిమా బ్రదర్. సినిమా అదొక పాయింట్ మీద నడిపారు. యాక్చువల్లీ ఏంటంటే అమ్మాయిలు పుట్టాలనే కోరుకుంటారు. అమ్మాయి కరెక్ట్ అవును, కానీ పుట్టకూడదు నేను ఎందుకు అసలు బ్రదర్. దీనికి నేనే చెప్తా. ఎందుకంటే నేనే ఒక ఎగ్జాంపుల్. నేను ఆడపిల్లను కన్న వాళ్ళని తిట్టేవాడిని నేను చదువుకునేటప్పుడు. ఆడపిల్లల తండ్రి యూస్లెస్ ఏటా అనేవాడిని. మగపిల్లలే పుట్టాలని, మగపిల్లలు పుడితేనే కరెక్ట్ అని. చిన్నప్పటి నుంచి నేను 5th క్లాస్ ఆన్వర్డ్స్ డిగ్రీ వరకు నేను క్లాస్ లీడరు, క్లాస్ ఫస్ట్, ఇక అంటే కొద్దిగా పెత్తనం ఉండేది స్కూల్లో. నేను అప్పట్లో చిన్నతనంలో కూడా పెళ్ళిళ్ళు అయ్యేటివి. వాడు 10th క్లాస్కి రాగాను స్కూల్ ఫైనల్కి వచ్చేసరికి హెచ్ఎస్సి కానీ 12th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు పుట్టేవి. వాడి కొడుకు పుట్టాడు తెలుసా, కూతురు పుట్టేది తెలుసా, ఇట్లాంటివి సరదాగా ఉండేది. ఒక అమ్మాయి ఉండేది పాపం. ఆ అమ్మాయికి 7th క్లాస్లోనే పెళ్ళయింది. 10th క్లాస్లో పాప సిగ్గుపడుకుంటూ వచ్చేది. నాకు పాప పుట్టినాక నేను క్లాస్కి వస్తున్నానని. అట్లా నేను ఇప్పుడేమంటున్నాను తెలుసా, మగపిల్లలు వేస్ట్, ఆడపిల్లల్ని కనాలంటాను. మారిపోయింది చూడండి ఎట్లా నా సినేరియో అట్లా చేంజ్ అయిపోయింది. అలా జనరల్గా ఆడపిల్లలు పుడితే ఖర్చులు ఎక్కువ, చదివించాలి, చదివినాక ఏం చేస్తారు, వంటే కదా, అంతేగాని వీడి కడుపు నింపుతారనేది ఉండదు. నా కడుపు నింపేది వంట చేసిన ఆడమనిషే కదా అనే జ్ఞానం కూడా ఉండాలి కదా వాడికి. కనుక ఈ సెంటిమెంట్ చాలా మందిలో ఉంటుందండి. కానీ ఆ సెంటిమెంట్ని భలే తిప్పాడు డైరెక్టర్ గారు. లెఫ్ట్కి కాసేపు, రైట్కి కాసేపు, స్ట్రైట్కి కాసేపు కొట్టాడు దెబ్బ. మొత్తానికి మేమే ముచ్చటపడ్డాం నటిస్తూనే. ఇప్పుడు చూసినగా కోడి మీద ఇవన్నీ క్రియేట్ చేశారు బాగా. కనుక ప్రేక్షక దేవులకు చెప్పేది ఏంటంటే తప్పక చూడండి, మీరు కూడా కొన్ని నేర్చుకుంటారు. తప్పక చూస్తారు.